వైసీపీ ప్రభుత్వం వేసిన ప్రతి అడుగు కూడా రైతు కూలీలు బాగుండాలని వేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. క్రమం తప్పకుండా వైఎస్ఆర్ రైతు భరోసా కింద సహాయాన్ని అందించామని చెప్పారు. పెట్టుబడి సహాయంగా రైతన్నకు దన్నుగా ఇది అందించామని తెలిపారు. ఈ రాష్ట్రంలో దాదాపు 50% లోపు రైతులనుకున్న భూమి అర హెక్టార్ లోపలే ఉన్నాయని, హెక్టార్ లోపల ఉన్న రైతులు 70% ఉన్నారని తెలిపారు. ఈ పెట్టుబడి సహాయం వారికి ఎంతో మేలు చేసిందన్నారు. 100% రైతులకు 80% ఖర్చు రైతు భరోసా కింద కవర్ అయిందని తెలిపారు. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు 0 వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ 2 పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. వరుసగా 5వ ఏడాది రైతు భరోసా అందిస్తున్నామని అన్నారు. మొత్తం 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో 1078.36 కోట్లు జమ చేశామన్నారు. కౌలు రైతులు, అటవీ దేవాదాయ భూముల సాగు రైతులకు సాయం 57 నెలల్లో రైతు భరోసా కింద అందించిన మొత్తం 34,288 కోట్లని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఒక్కో రైతన్నకు అదనంగా 17,500 ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది ఎందుకంత అవసరము, ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే కరెక్ట్గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలకు అర హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితులు. దాదాపుగా 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా లేని పరిస్థితి. అదే 1 హెక్టార్ దాకా కూడా తీసుకుంటే దాదాపుగా 70% మంది రైతులు ఇదే కోవలోకి వస్తారు. మరి ఈ 50% మంది రైతులు, ఈ 70% మంది రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, ఈ పెట్టుబడి సహాయం అనేది లేకపోతే వీళ్లకు రుణాలు అందడము కష్టము. ఈ రుణాలు అందని పరిస్థితి, రుణాలు ఒకవేళ వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి. ప్రైవేట్ రుణాలు అయితే మరీ ఎక్కువ వడ్డీలు, ఆ వడ్డీలు, ఆ రుణాలు, ఆ చక్కెర వడ్డీలు, ఇదే పరిస్థితిలో రైతన్న సతమతం అవుతా ఉన్న పరిస్థితి. ఈ రైతన్నలు ఏదైతే ఈ 50% మంది రైతన్నలు ఏదైతే 1.25 ఎకరాల లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప మేలు జరుగుతూ ఉంది. దాదాపుగా వీళ్ళు వేసే పంటల్లో 80% పంటలు అయ్యే 80% ఖర్చు ఈ 13,500 రూపాయల్లో కవర్ అవుతుంది. దాదాపు 80% ఖర్చు, 80% పంటలకు ఈ 13,500 రూపాయల్లో కవర్ అయ్యే ఒక గొప్ప అడుగు ఈ 57 నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా, మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, సీఎం జగన్లు కలిసి ఏపీకి అన్యాయం చేశారన్న షర్మిల వారి మధ్య రాజకీయంగా ఫెవికాల్ బంధం ఉందనే విషయం అర్థమైందని స్పష్టం చేశారు. నగరంలోని గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మైనింగ్, లిక్కర్ మాఫియా జరుగుతోందన్న విషయం కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలుసన్న షర్మిల అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవటం దేనికి సంకేతమని ఫైర్ అయ్యారు. పరోక్షంగా జగన్ బీజేపీతోనే ఉన్నారు కాబట్టి చర్యలు లేవని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా అవినీతి జరగలేదని బీజేపీ చెప్పగలదా అని షర్మిల సవాల్ విసిరారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి కనీసం ఒక్క రాజధాని అయినా లేకుండా చేశారన్నారు.
వ్యవసాయం అధ్వాన స్థితిలో, రైతులు దీనావస్థలో ఉన్నారన్నారు. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదని, జగన్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు తీస్తోందని, చెల్లి అని చూడకుండా జగన్ వ్యక్తిగతంగా దూషిస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారు. వెనుకబడి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాట ఇవ్వడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్, స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ ఏ వెన్యూలో అయితే, ఏ మైదానంలో అయితే మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని మాట ఇచ్చారో, ఈ 10 సంవత్సరాలు ఆ ప్రత్యేక హోదాను మాట విస్మరించారో అదే వేదికగా ఎక్కడైతే మోడీ గారు మాట ఇచ్చారో మళ్ళీ గుర్తు చేస్తున్నాం, అదే మైదానంలో ఒకరు ప్రత్యేక హోదా రాదేమో అన్న ఆందోళన చెంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కనుక అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ, అదే తిరుపతి మైదానంలోనే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అలాగే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేపట్టిన అష్టద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి, సుదర్శన లక్ష్మీ నరసింహ యాగం పూర్ణాహుతితో ముగిసింది. పూర్ణాహుతి కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుడి కృపతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రసాదంపాడులోని గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న అష్టద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి, సుదర్శన లక్ష్మీ నరసింహ యాగం ముగిసింది. వివిధ ప్రాంతాలకు చెందిన ఋత్వికులు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతుల చేత పలు పూజా క్రతువులు నిర్వహించారు. మధ్యాహ్నం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లడంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ యాగం చేపట్టినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. 3 రోజుల పాటు జరిగిన ఈ క్రతువు పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిందన్నారు. అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ప్రజా బలంతో పాటు దైవబలం కూడా చంద్రబాబుకు ఉండాలని పూజలు చేసినట్లు వివరించారు. పూజ్య బాలకృష్ణ గురూజీ ఆధ్వర్యంలో ఈ యాగం, ఈ క్రతువు నిర్వహించడం జరిగింది. దాదాపు 100 మంది పండితుల చేత. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటరిం బెయిల్ మీద ఉన్నప్పుడు కూడా శాశ్వత బెయిల్ కావాలని మా కళ్యాణ మండపంలో సుదర్శన యాగం చేశాం. అలాగే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి నేను, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈ క్రతువు నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అయితేనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేయగలరని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు. దానికి తోడు ఏ ఆటంకాలు లేకుండా దైవబలం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రతువును నిర్వహించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఖాయం. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం కూడా ఖాయం. థ్యాంక్ యూ సో మచ్. అనంతరం వేద పండితులు బాలకృష్ణ గురూజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మరియు గన్నవరం ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం జరిపించారని చెప్పారు. అష్టద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి, సుదర్శన లక్ష్మీ నరసింహ యాగం 3 రోజుల పాటు నిర్వహించినట్లు చెప్పారు. ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా ఈ యాగం జరిపించినట్లు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి, అదేవిధంగా మన యార్లగడ్డ వెంకట్రావు గారు అత్యధికంగా ఎమ్మెల్యే కావాలని చెప్పి ఈ ఉత్తమోత్తమైనటువంటి పూజా కార్యక్రమంలో 3 రోజులు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో మొదటి రోజు అష్టద్రవ్య మహాగణపతి యాగాన్ని 3500 వనమూలికలను తీసుకువచ్చి మొట్టమొదటిగా ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి ఈ యాగాన్ని ఈరోజు మేము చేసి ఉన్నాము. అదేవిధంగా రెండవ రోజు మహాసుదర్శన రాజ్యలక్ష్మి యాగాన్ని కూడా
నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క రాజ్యం దక్కాలి అని చెప్పి చేయించున్నారు. అదేవిధంగా ఈరోజు విజయవల్లి సమేత సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి యాగాన్ని కూడా చేసి ఉన్నాము. గన్నవరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి యార్లగడ్డ వెంకట్రావు గారు అత్యధికంగా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలో మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి రావాలి అని చెప్పి ఈ యాగాన్ని చేసి సుభిక్షంగా సంపూర్ణం చేయడం జరిగినది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలు అమలు చేసిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేసి దమ్మున్న ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. రాబోయే ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, జగన్ బొమ్మే మమ్మల్ని గెలిపిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్లో గంగానమ్మ గుడి రోడ్డు, సతీష్ కుమార్ రోడ్డు, బైరెడ్డివారి స్ట్రీట్ ప్రాంతాలలో గడప గడపకు కార్యక్రమాన్ని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పర్యటించారు. డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, డివిజన్ అధ్యక్షులు జోగారాజు వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో 7 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందచేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతవాసుల చిరకాల కోరికైన భ్రమరాంబాపురం ఇళ్ల పట్టాల సమస్య కూడా పరిష్కారమైందని అన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని దీనస్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. నయవంచనకు మారుపేరైన చంద్రబాబు నేడు మరలా పవన్ కళ్యాణ్ని నెట్ట నిలువున ముంచారని, ఆ పార్టీ నాయకులే రగిలిపోతున్నారని అన్నారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే చంద్రబాబు, లోకేష్ల బొమ్మ పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని, అప్పుడు తెలుస్తుంది వారికి ఎంత ప్రజాబలం ఉందనేది అని సవాల్ విసిరారు. పార్టీని అదేవిధంగా ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేదాకా ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకున్నారు. మళ్ళీ ఈరోజు అదే విధంగా ఈరోజు జనసేన పార్టీని గతంలో ప్రజారాజ్యం పార్టీని ఏ విధంగా అయితే చేశారో మళ్ళీ ఈరోజు జనసేన పార్టీని అదే విధంగా, అంటే 2019లో గారా తెలుగుదేశం పార్టీ నాయకులు గారా చాలా మంది, లోకేష్తో సహా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే మనకు ఎదురుండదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్ని, ఆయన పార్టీని ఎట్టి పరిస్థితుల్లో మనం ఇది డ్యామేజ్ చేయాలని చెప్పిన ఒక కంకణం కట్టుకుని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద కానివ్వండి, తల్లి గారి మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అబద్ధ ప్రచారం ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. స్వయాన నారా లోకేష్ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరపున వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారిని కించపరిచారు. మళ్ళీ ఈరోజు మాయ మాటలు చెప్పి సరే మీకు అండగా ఉండమని వస్తే ఈరోజు కనీసం 25 సీట్లుగా ఇవ్వకుండా మళ్ళీ ఈరోజు జనసేన పార్టీకి అన్యాయం చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఉండకూడదని చెప్పిన ఒక మళ్ళీ చంద్రబాబుకు ఒక ఆలోచన, పవన్ కళ్యాణ్ ఉంటే నారా లోకేష్ మళ్ళీ పైకి ఎదగలేరు, కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనుక లేకపోతే ఏదో నా కొడుక్కి అందలం ఎక్కించొచ్చని చెప్పిన ఒక పిచ్చి భ్రమలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాలనను అందిస్తుందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు పశ్చిమలో అభ్యర్థిని ప్రకటించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ పోతిన అందయ్య వీధి కొండ ప్రాంతంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ పర్యటించారు. కార్పొరేటర్ మరిపిళ్ల రాజేష్ ఆధ్వర్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల, ఏపీ జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొటారి, కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా, నగర నాయకులతో కలిసి షేక్ ఆసిఫ్ డివిజన్లో పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో అనేక మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందన్నారు. మెట్ల మార్గాలు, డ్రైనేజీ, విద్య, వైద్యానికి వాటర్ ట్యాంక్ రోడ్లు, నవరత్నాలు పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయోనని అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నవరత్నాలు పథకాలు శ్రీరామ రక్ష అని అన్నారు.
అనంతరం 51వ డివిజన్లో అనేక కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టినట్లు వివరించారు. పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కొండ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని, ఇప్పటివరకు టీడీపీ జనసేన కూటమికి అభ్యర్థే లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన మెజార్టీని సాధించడం పక్కా అని అన్నారు. జగన్ రెడ్డి సిద్ధం సభలలో అబద్ధపు మాటలతో ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోగంటి రామారావు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ఈ 5 సంవత్సరాలలో ఒక్క కంపెనీ తీసుకువచ్చిన దాఖలాలు లేవన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు అని, జగన్ ప్రభుత్వం రాగానే పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని, అప్పులు కుప్పగా ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ రెడ్డి తయారు చేశాడని మండిపడ్డారు. ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోగంటి రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో సొంత ఖజానాన్ని నింపుకుంటున్నాడని విమర్శించారు. జగన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నారని, ఉద్యోగస్తులు, ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులు జగన్ రెడ్డి మోసపు మాటలు నమ్మి బలయ్యారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ సొమ్మును దొంగిలించిన ఘనుడు జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలలో 95% పూర్తి చేశానని చెబుతున్న జగన్ రెడ్డి పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడి ఎందుకు వదిలిపెట్టి పారిపోతున్నారని ప్రశ్నించారు. సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్తున్నవన్నీ అబద్ధాలని అన్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్ర ప్రజలకు ఏ న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. తెలుగుదేశం జనసేన కూటమితో తాడేపల్లి ప్యాలెస్ వణుకుతోందన్నారు. అవినీతి సొమ్మును, వాలంటీర్లను, పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ రెడ్డి ఉన్నాడన్నారు. జగన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారని గమనించి అరాచకాలకు పాల్పడుతున్నాడని అన్నారు. జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఖాయమన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు అనేకమైన వాగ్దానాలు చేశారు. ప్రజలు నమ్మారు, అని గెలిపించారు, సంతోషం. దాన్ని మన ప్రజా తీర్పుకి ఎవరైనా శిరసాహించవలసిందే, దానికి ఏమీ తప్పులేదు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పేద ప్రజలు ఉపయోగించే ఉసికే అవి ఒక్కటి తీసుకుంటే చాలు ఆయన పరిపాలన ఎట్లా ఉందన్నది. ఇక లిక్కర్ సంగతి చెప్పవలసిన లేదు. లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్తే ఇంతవరకు ఒక ముఖ్యమంత్రిని లిక్కర్ తాగే వాళ్ళు విమర్శించడం అనేది మేము చూడలేదు రాష్ట్ర చరిత్రలో. 40 సంవత్సరాల్లో నాకు కూడా అనుభవం ఉంది. కాబట్టి ఇట్లా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు టీచర్స్ కానీ, మేము 20,000 టీచర్లు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకే రోజు 20,000 మంది టీచర్లని ఆయన అపాయింట్ చేయడం జరిగింది. కానీ ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా ఆ టీచర్లు అందరినీ కూడా అనేకమైనటువంటి వారి యొక్క వృత్తిని చేసుకోలేకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఆ వర్గాన్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, అదేవిధంగా మరి బిల్డింగ్ కార్మికుల్ని, పనులు లేక పాపం రాడ్ బిల్డింగ్ వర్కర్సు. రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు క్రైస్తవులకు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి స్పష్టమైన హామీలు ఇవ్వాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డ్స్ జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ డిమాండ్ చేశారు. చట్టసభల్లో క్రైస్తవులకు సముచిత స్థానం కల్పించాలని, లేకుంటే తామే 50 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. గవర్నర్పేటలోని రాజ్ టవర్స్ హోటల్లో తెలుగు రాష్ట్రాల పాస్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ మాట్లాడుతూ క్రైస్తవుల హక్కుల సాధనకై వారికి చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని అన్ని పార్టీలను కోరారు. రాబోయేది ఏ ప్రభుత్వమైనా క్రైస్తవులకు రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీ మినిస్టర్ కేటాయించాలన్నారు. బీసీసీ మైనార్టీ క్రైస్తవులకున్న 2% రిజర్వేషన్ 10%కి పెంచాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా బలవంతపు మత మార్పిడులు జరగటం లేదని, ప్రత్యేకంగా సామూహిక మత మార్పిడులు జరుగుతున్నాయని రాజకీయ నాయకులు మాటలను ఖండించారు. బాప్టిజం ఇచ్చేందుకు క్రైస్తవులకు ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో క్రైస్తవులకు 5 నుంచి 10 ఎకరాలు సమాధులకు తోటలు కేటాయించాలని, క్రైస్తవ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలన్నారు. 90,000 మంది పాస్టర్లు రాష్ట్రంలో ఉంటే కేవలం కొంతమందికే గౌరవ వేతనం అందుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో క్రైస్తవులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకపోతే తామే 50 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇంకో 50,000 మంది అన్రిజిస్టర్డ్ పాస్టర్స్. సో మేము 90,000 మంది ఉన్నాము. 90,000 మందిలో కేవలము 15,000 మంది చూయించి 1,300 మంది 1,350 మందికే గౌరవ వేతనం వస్తుంది. సో రాష్ట్రంలో ఉన్న
ఏ డినామినేషన్ అయినా ఉండనివ్వండి, ఏ పాస్టర్ అయినా ఉండండి, పాస్టర్లు, సేవకులు, క్రైస్తవులు ఏకమై మనకు రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళని ఇప్పించే విధంగా, మనకు రావాల్సిన బెనిఫిట్స్ మనకు కావాల్సిన విధంగా మన అవసరాలను వాళ్ళ మేనిఫెస్టోలో పెడితే మనం వాళ్ళకు ఓటేద్దాము. వాళ్ళు ఖచ్చితమైన హామీ మనకి ఇవ్వాలి. క్రైస్తవులకు మేము మీ సంఘాలపైన దాడి జరగకుండా మేము చూసుకుంటాం, మేము మీ క్రైస్తవులకు న్యాయం ఉంటాం, మీ క్రైస్తవ చర్చిల దగ్గర మేము సెక్యూరిటీ ఇస్తాం, లేదా మీకు మీ క్రైస్తవులకు హిందువులకు మధ్య చిచ్చు పెడుతున్న రాబందులను మేము వేటాడుతాము, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఐక్యంగా ఉండేలాగా మేము చూసుకుంటాము అనే ఒక నమ్మకాన్ని మాకు కలుగజేయాలి. విద్యార్థులు జ్ఞానాన్ని అన్వేషించేలా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని, వారి వినూత్న ఆలోచనలకు పునాది వేస్తాయని మేరిస్టెల్లా కళాశాల రసాయన శాస్త్ర విభాగపతి వాణిలత, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ అనిల రాణి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపేలా విద్యార్థులు నమూనాలు తయారు చేశారని చెప్పారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మేరిస్టెల్లా కళాశాలలో లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ విభాగాల ఆధ్వర్యంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రలయలో కళాశాల సైంటిఫిక్ టెక్నాలజీస్ రీసెర్చ్ ప్రమోటర్ డాక్టర్ టి శ్రీకుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రేఖ, కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీనా క్వాడ్రస్, అన్ని శాఖల అధిపతులు ప్రదర్శనను ప్రారంభించారు. ప్రదర్శనలో నమూనాలను తిలకించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు ప్రదర్శనలో ఏర్పాటు చేసిన నమూనాలను ఆసక్తిగా తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రదర్శన విద్యార్థులను జ్ఞానాన్ని అన్వేషించేలా చేస్తుందని మరియు వారి వినూత్న ఆలోచనలకు పునాది వేస్తుందన్నారు. ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ విద్యార్థులు ఏనుగు టూత్పేస్టు, అదృశ్యమయ్యే గ్యాసు, మానవ మెదడు మరియు శరీరం, జీర్ణ వ్యవస్థ, వివిధ ఎముకలు మరియు మానవ మరియు జంతువుల భాగాలు, రసాయన రక్తం, యాసిడ్ ఆధారిత ద్రవ రంగు ప్రభావం, నిర్విషీకరణ వ్యవస్థ, ఆహారం యొక్క వివిధ నమూనాలను తయారు చేశారు. అనంతరం సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపేలా విద్యార్థులు నమూనాలు తయారు చేశారని స్టెల్లా కళాశాల రసాయన శాస్త్ర విభాగాధిపతి వాణిలత, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ అనిల రాణి తెలిపారు. ఇటువంటి ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలల్లో తాము నేర్చుకున్న రసాయనిక, బయోటెక్నాలజీకి సంబంధించిన అనేక అంశాలతో కూడిన పలు నమూనాలను రూపొందించి ప్రదర్శించామని చెప్పారు. ఫ్రమ్ ఆంధ్రలయలో కాలేజ్ ఆయన వచ్చి మాకు పిల్లలకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు హౌ టెక్నాలజీ ఈజ్ యూస్ఫుల్ అండ్ హౌ ఇట్ ప్రొసీడ్స్ ద ఇండియా ఫర్దర్ టువర్డ్స్ 2047 అండ్ ఈ ప్రోగ్రాంలో ఆ తర్వాత ఇనాగ్రేషన్ జరిగింది. ఈ ఇనాగ్రేషన్లో 5 డిపార్ట్మెంట్స్ లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ స్టాటిక్ ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేశారు. పిల్లలు దీనికోసం ట్రైనింగ్ తీసుకొని అండ్ వాళ్ళ ఐడియాస్ కూడా ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేశారు ఈ ప్రోగ్రాంలో. పిల్లలందరూ ఎలాగైతే వాళ్ళ క్రియేటివిటీ ఉపయోగించి ఎన్ని విధాలుగా మరి ఈ యొక్క మనందరికీ తెలుసు పాండమిక్ మనం ఎదుర్కొన్నాము. అప్పుడు మనకి వ్యాక్సినేషన్ ఎలా తయారయ్యి ఎలా వచ్చిందో, సో ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు ఇలాగా ఇటువంటివి ఏమన్నా పాండమిక్ లాంటివి వచ్చినప్పుడు వాటి గురించి ఎలా ఎదుర్కోవాలి, అలాగే మరి సహజంగా మరి డైలీ లైఫ్లో మరి ప్రజలందరూ సొసైటీ అందరూ ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ఒక విషయాలు తీసుకొని వాటికి కావాల్సినటువంటి ఇన్నోవేషన్ టెక్నిక్గా యూజ్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. సో ఈ ఎగ్జిబిషన్లో మేము కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఎలిఫెంట్ టూత్పేస్ట్. సో ఎలిఫెంట్ మేము చేసిన ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే కెటలిస్ట్ అనే ఒక పదాన్ని హైలైట్ చేస్తూ మేము ఎక్స్పెరిమెంట్ని చూపించాము. సో మేము దీనిలో తీసుకున్న కెమికల్ ఏంటంటే H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది డీకంపోజ్ అయ్యి ఆక్సిజన్ని లిబరేట్ చేస్తుంది. ఈ ఆక్సిజన్ లిబరేషన్ అనేది అది కొంచెం స్లో ప్రాసెస్. దాన్ని మేము ఫాస్ట్ అప్ చేయడానికి మేము పొటాషియం అయోడైడ్ అనే కెటలిస్ట్ని యాడ్ చేస్తాం. దేశానికి విద్యార్థులే వెన్నుముక అంటారు కదా, అట్లా మన దేశాన్ని డెవలప్ చేయడానికి విద్యార్థులకి ఒక గొప్ప అవకాశం ఇచ్చే విధంగా ఉంది. ఎందరో విద్యార్థులు వాళ్ళ ప్రతిభలను వాళ్ళ సొంత క్రియేటివిటీని దీనిలో మేము ప్రొజెక్ట్ చేస్తున్నాము. రకరకాల కాలేజెస్ నుంచి కూడా ఎందరో వచ్చారు. ఈ కాలేజ్ మాకు చాలా రకాలుగా మమ్మల్ని ఎంతో డెవలప్ చేయడానికి హెల్ప్ అయింది. విద్యార్థుల్లో సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా వారితోనే నమూనాలు తయారు చేయించి వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశామని ఐడియల్ స్కూల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు నమూనాలకు సంబంధించిన అంశాలను నేర్చుకుని అతి తక్కువ సమయంలో పిల్లలు ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేలా, తొందరగా నేర్చుకునేలా ఈ ప్రదర్శనలు దోహదపడతాయని చెప్పారు.
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణలంకలోని ఐడియల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సైన్స్ ఫెయిర్ సంబరాలు నిర్వహించారు. ఐడియల్ స్కూల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సైన్స్ ఫెయిర్ను ప్రారంభించి విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. ఒక విద్యా సంవత్సరంలో వారు చదివిన పాఠ్యాంశాల్లో ప్రయోగాత్మక అంశాలను విద్యార్థుల చేత వివిధ రకాల అంశాలతో కూడిన ప్రాజెక్టులను చేయించడం జరిగిందన్నారు. సైన్స్, సోషల్, మ్యాథ్స్కు సంబంధించిన కొన్ని అంశాలను విద్యార్థుల చేత ప్రాజెక్టు వర్క్స్ చేయించటం, వాటిని ప్రదర్శించటం అద్భుతమని అన్నారు. విద్యార్థుల ప్రతిభకు, సృజనాత్మకతకు సైన్స్ ప్రాజెక్టులు కొలమానమని తెలిపారు. మనిషికి అంటే మానవుడికి అతి తక్కువ అంటే టెక్నాలజీని డెవలప్ చేసే విధంగా పిల్లల్లో ఈ రకమైనటువంటి ప్రాజెక్ట్స్ బాగా ఉపయోగపడతాయి. అలాగే సైన్స్, హ్యూమన్ బాడీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ నర్వస్ సిస్టమ్ కానీ, సర్క్యులేటరీ సిస్టమ్ కానీ, గుండె పనిచేయ విధానం కానీ, అలాగే ఊపిరితిత్తులు, వాటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే కిడ్నీస్, వాటి ఫంక్షన్స్, వాటి ఇంపార్టెన్స్, డైజెస్టివ్ సిస్టమ్, అలాగే చిన్న చిన్న పిల్లలు గుడ్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్, వాటికి డిఫరెన్సెస్, వీటన్నిటినీ కూడా చాలా బాగా వివరించారు. సో ఇటువంటి కార్యక్రమాలు చేయటం పిల్లలకి చాలా మంచిది, చాలా ముఖ్యం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఉన్నటువంటి మా మేడం గారు వరలక్ష్మి గారు కానీ, ప్రిన్సిపల్ గారు రామకోటేశ్వరరావు గారు కానీ, అట్లాగే మా డీన్ సురేష్ కుమార్ గారు కానీ, అట్లాగే మిగతా టీచర్లందరూ దీనికి ఎంతగా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వరలక్ష్మి, ప్రిన్సిపల్ రామకోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మొగల్రాజ్పురంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఎక్స్పోలో భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రాలకు అంశాలపై విద్యార్థులు పలు ప్రాజెక్టులు రూపొందించారు. మాచవరం ఎస్ఐ జి శంకర్రావు ప్రాజెక్టుల పనితీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుని అభినందించారు. భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ గౌరవార్థం మొగల్రాజ్పురంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సైన్స్ ఎక్స్పోని మాచారం ఎస్ఐ జి శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన అంశాలను తీసుకుని ప్రాజెక్టులను తయారు చేశారు. విద్యార్థులు తయారు చేసిన పలు నమూనాలను ఆసక్తిగా తిలకించారు. నమూనా పనితీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు, విద్యార్థులు ఉత్సాహంగా సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం సంతోషం కలిగించిందన్నారు. తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకున్న వివిధ బోధనా అంశాలను పరిశోధనాత్మక శక్తిగా రూపొందించి వివిధ కోణాలలో ఆకృతులను రూపొందించడం వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంపొందించినట్లయిందని వెల్లడించారు. విద్యార్థి దశ నుండే బాలికలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మొగల్రాజ్పురం బ్రాంచ్ వాళ్ళు నన్ను ఇవాళ సార్ సివి రామన్ గారి బర్త్డే సందర్భంగా, సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే సందర్భంగా పిల్లలు చేసే ఎగ్జిబిషన్ చూపించడానికి నన్ను పిలిచారు. ఈరోజు విజిట్ చేశాం. క్యాంపస్ చాలా వండర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ పిల్లలు కూడా చాలా ఇన్నోవేటివ్గా ప్రతి ఒక్కరు ఈచ్ క్లాస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒక సైన్స్ ఎగ్జిబిట్ అనేది తయారు చేసి చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇవాళ టెక్నో స్కూల్ విజిట్ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సొసైటీ పరంగా ఎలా ఉండాలి, వాళ్ళకి ఫ్యూచర్లో ప్లానింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి, పిల్లలకి అలా గుడ్ టచ్, గర్ల్స్ స్టూడెంట్స్ సంబంధించి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది నేర్చుకోవాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. సిబ్బంది నన్ను పిలిచినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అనంతరం ప్రిన్సిపల్ షబానా మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి మంచి భవిష్యత్తు పట్ల ఆలోచన చేయాలని సూచించారు. సైన్స్ పట్ల భయాందోళనలు వీడాలని, ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఇలాంటి సైన్స్ ఎక్స్పో ద్వారా సైన్స్ పట్ల అవగాహన మరింత పెరుగుతుందని చెప్పారు. With a bright future, with lots of courage, with lots of dedication, with lots of abilities of presentation, the students every year are coming forward, displaying their experiments. This is all teamwork. Some are visible, some are invisible, some are behind the screen planning how to do it. So this program doesn't stop today. It's a continuation. It's a chain of years that have to go on. Until you grow up, until your kids again join Sri Chaitanya. So this is a chain. కృష్ణలంకలోని శ్రీ చైతన్య స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వివిధ రకాల నమూనాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనాలు ఆకట్టుకున్నాయి.
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణలంకలోని శ్రీ చైతన్య స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనకు పీడియాట్రిషియన్ మహిత, గైనకాలజిస్ట్ హిమబిందు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల నమూనాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలను పెంపొందించేందుకు, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేందుకు దోహదపడతాయని తెలిపారు. ఇటువంటి ప్రదర్శనలు మరిన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ కె మహాలక్ష్మి మాట్లాడుతూ డాక్టర్ సర్ సివి రామన్ ఈరోజు రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారని, దీనికి గాను ఆయనకు నోబెల్ బహుమతి కూడా లభించిందని తెలిపారు. ఆయన మార్గంలో అనేక మంది శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్నారని చెప్పారు. తమ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలా ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేడు సుమారు 200 సైన్స్ మోడల్స్ను విద్యార్థులు తయారు చేశారన్నారు. Pleasure and honor for myself to come and grace this event. I'm feeling very happy to see these kids so enthusiastically interested and very happily exhibiting all their models. Basically, the science exhibitions will get out their talents and will help the kids to think out of their box. So I feel very happy to come to these events, and I encourage the schools to please conduct these events very frequently. This is a wonderful opportunity, a wonderful platform which is being created by the school management to exhibit your scientific skills. So this is the base where you start and then you promote yourself in the international platform. I wish you all good luck, and I request the school to come up with more and more activities like this. Thank you so much. So to create scientific knowledge, scientific approach and attitude, every year we are conducting Science Expo on February 28th to showcase children's talent through their projects and to create scientific interest among them. So our children prepared n number of projects, more than 200 projects they prepared, and now they are showing their talent and how to discover anything. That through these Science Expo we are inculcating among the students. Here from 1st class to 9th class children are participating in this Science Expo. విద్యార్థులకు విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న ఆసక్తిని పెంపొందించే విధంగా శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించడం అభినందనీయమని సత్యనారాయణపురం సీఐ వెంకటనారాయణ కొనియాడారు. ఈ నేపథ్యంలో సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన భౌతిక, రసాయన, జీవ మరియు సాంఘిక శాస్త్రాలలో ఉన్న ప్రాజెక్టులను వీక్షించి విద్యార్థులను ఆయన అభినందించారు. విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించబడిన వైజ్ఞానిక ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యనారాయణపురం సిఐ వెంకటనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఎక్స్పోను ప్రదర్శించారు. భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన అంశాలను తీసుకుని ప్రాజెక్టులను తయారు చేశారు. ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థులను సిఐ వెంకటనారాయణ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న ఆసక్తిని పెంపొందించే విధంగా శ్రీ చైతన్య స్కూల్లో సైన్స్ డేను నిర్వహించడం అభినందనీయమని సిఐ వెంకటనారాయణ కొనియాడారు. సైన్స్ ఎక్స్పో సందర్భంగా ఈ శ్రీ చైతన్య క్యాంపస్కి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ సైన్స్కి సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ని వాళ్ళు సెల్ఫ్గా తయారు చేసి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ప్రతి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్తో దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి మెయిన్గా ఈ టీచర్స్ అట్లాగే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎంతో కృషి చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలకి సైన్స్ మీద అవగాహన కలిగించడమే కాకుండా సైన్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలాగా ఇలాంటి మరిన్ని సైన్స్ ఎక్స్పోలు నిర్వహించాలని, అట్లాగే పిల్లలకి ప్రాక్టికల్గా కూడా నాలెడ్జ్ వస్తుంది. సైన్స్ని బై హార్ట్ చేసి బట్టి పట్టి చదవకుండా ఇట్లాంటి ఎక్స్పో వల్ల, ఇట్లాంటి ప్రాక్టికల్గా చేయడం వల్ల వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చి పిల్లలు సైన్స్ పట్ల అవగాహన, ఇంట్రెస్ట్ కలిగేందుకు చాలా ఉపయోగపడుతుంది సైన్స్ ఎక్స్పో. సో దీనికి నన్ను పిలిచినందుకు
ఈ స్కూల్ యాజమాన్యానికి, చైతన్య యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అనంతరం శ్రీ చైతన్య స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజారాణి మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతను వర్ణిస్తూ సివి రామన్ ఎఫెక్ట్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైజ్ఞానిక ప్రదర్శనలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను బహూకరించి సత్కరించారు. And this year we are celebrating the Science Day, and every year like here we are celebrating the Science Day, and in the Science Day is going to be celebrated since 1989 itself by remembering the great scientist C.V. Raman. So that here we are going to prepare the number of scientists here every year, and we are thankful to the parents and as well as the students and my dear staff members and as well as the management, those who are going to give the chance for us to elevate these number of the scientists in our campus. Thank you all. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాపులపాడు మండలం విద్యాశాఖ అధికారి సురేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనను తిలకించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులను స్వయంగా రూపొందించి ప్రదర్శించారు. స్మార్ట్ హౌస్, బురద నుండి విద్యుత్ తయారీ, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవటం, డోర్ అలారం, ఎర్తింగ్ ప్రాజెక్ట్, వాటర్ ఫౌంటైన్ ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంగమణి, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ శ్రీనివాసరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.